నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు, చురుకైన కార్యకర్తగా ప్రజల హృదయాల్లో పేరు పెట్టుకున్న కోడిరెక్క శౌరి గతంలో మిర్యాలగూడ మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేశారు. ఈ సందర్భంలో మీడియా ప్రతినిధితో కొద్దిసేపు ముచ్చటించినప్పుడు, ఈ రోజున కాంగ్రెస్ పరిపాలన, అదేవిధంగా రేవంత్ రెడ్డి పరిపాలనలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు, అదేవిధంగా కార్మిక మంత్రి వివేక్ వెంకటస్వామి గారు ఈనాడు కాంగ్రెస్ పార్టీని ఎంతో డెవలప్ చేస్తూ, అదేవిధంగా ఇందిరా మిల్లు కానీ, రుణమాఫీ కానీ, రైతులకు 2 లక్షల రుణమాఫీ కానీ, అదేవిధంగా కారుకు 5,000 ఎకరానికి అవి కానీ అనేక కార్యక్రమాలు టీఆర్ఎస్ చేయని ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అనేక డెవలప్మెంట్ చేసి జనానికి ఏ సమస్య వచ్చినా ఎక్కడొచ్చినా ఈరియా లేకపోతే ఢిల్లీ నుంచి తెప్పించి ఈరియా కూడా సప్లై చేస్తూ రైతులకు షార్టేజ్ అయితే కూడా అది కూడా అందియగలిగినది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నో పనులు చేసి ఈ వెంకటస్వామి గారు ఆయన మరణించక ముందు మన సోనియా గాంధీ, ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా చేసి వనరులు తెచ్చినాడు ఆయన వెంకటస్వామి గారు. అదేవిధంగా ఈనాడు జయపాడి గారు కూడా మంత్రి చేసి ఆయన ఏదంటే అది వనరులు తెప్పించి నల్గొండ జిల్లాలకు ఎన్నో డెవలప్ చేసాడు. కాబట్టి మనం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఓట్లేసి రాబోయే ఎలక్షన్లో ఓట్లేసి గెలిపించి మళ్ళా కాంగ్రెస్ పరిపాలన చేయాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.